ఉత్తరాంధ్ర మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతోంది. 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండడం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదంటూ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న వైనం మీద 99 టీవీ ప్రత్యేక కథనం చూద్దాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 33,000 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ శ్రేణి స్టీల్ తయారీలో నవరత్న స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పుడు దాని మనుగడ ప్రశ్నార్థకమైంది. సొంత గనులు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ప్రధానంగా ప్లాంట్కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందంటూ ప్లాంట్ను అమ్మేందుకు కేంద్రం సిద్ధమైంది. 1,00,000 మంది ఉపాధిని దెబ్బకొట్టి అంబానీ, అదానీలకు అప్పగించేందుకే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని సిపిఎం మహిళా నాయకురాలు మణి ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారని విమర్శించారు. పబ్లిక్ సెక్టార్ పుట్టింది చావడానికే అని చెప్పి మోడీ ఎలాగైనా అమ్మేయాలి. ఈ పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల్ని, భూములు, గనులు, సమస్తం ఎయిర్పోర్ట్లు, రోడ్లు సమస్తాన్ని అదానీ, అంబానీకి ఇచ్చేయాలి. ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 కింద వీళ్ళిద్దరినీ తీర్చిదిద్దాలి. అది మా ప్రభుత్వ ధ్యేయం. ప్రపంచంలో నెంబర్ 1 కింద వాళ్ళని చూపించాలి అని చెప్పి ఒక విధాన ప్రకటన చేశారు వీళ్ళు. ఈ పబ్లిక్ సెక్టార్ నాశనం అయిపోయి, సామాజిక న్యాయం నాశనం అయిపోయి, స్టీల్ ప్లాంటు లాంటి మన వైజాగ్ స్టీల్ ప్లాంటు 1,00,000 మందికి ఉపాధిని కల్పిస్తోందండి, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఆ స్టీల్ ప్లాంట్ పుట్టింది పోరాటంలోంచి. అది ఈరోజు సర్వైవ్ అవుతోంది పోరాటం వలన. ఈరోజు కూడా అదే పోరాటం స్టీల్ ప్లాంట్ని కాపాడుతుంది తప్పితే ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధానం మారాలి. ఏదో రకంగా ఉద్యోగులను ఇళ్లకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెబుతూ ప్రజల్ని మోసం చేయడం అంత సులభం కాదని హెచ్చరించారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ని బయటకు వెళ్ళమంటున్నారు, లేదా విఆర్ఎస్ తీసుకోమంటున్నారు, దానికి డబ్బులు కేటాయిస్తామంటున్నారు, జీతం వాళ్ళు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్ని మానేయమంటున్నారు, 30% వర్క్ ఫోర్స్ని తగ్గించుకోమంటున్నారు, 4 నెలల నుండి వాళ్ళకి జీతాలు లేవు. మరి కుమారస్వామి గారు నిజం చెప్పినట్ట, అబద్ధం చెప్పినట్ట? ఈ మొత్తం భారతదేశ ప్రజానీకం కావాలా, అదానీ, అంబానీ కావాలా అన్నది. మోడీ గారు ఎలక్షన్స్ ముందు ప్రజలందరూ కావాలంటున్నాడు, ఎలక్షన్స్ అయిపోయాక అదానీ, అంబానీ కావాలి అంటున్నాడు. ఈ మోసాన్ని ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మేము మోడీ గారికి చెప్పేది, కేంద్ర ప్రభుత్వానికి చెప్పేది, ఆ ప్రభుత్వంతో ఇక్కడ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, జనసేన ఉన్నారో వాళ్ళకి చెప్పేది, ప్రజల్ని మోసం చేయడం అంత సులువు కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1300 రోజులుగా దీక్షలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాస్తారోకో నిర్వహించిన కార్మిక నేతలు అరెస్టులు పాలయ్యారు. ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ పర్యటనకు వచ్చి నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామని హామీ ఇచ్చినా ఫలితం కనిపించలేదు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి తామంతా ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమని సిఐటియు నాయకులు రాజు హెచ్చరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్పై సిఐటియు విస్తృతమైన పోరాటం చేస్తుంది, అది అందరికీ తెలిసిన విషయం. రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని, దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేసే వ్యూహాలను, ఎత్తుగడలను సిఐటి రూపొందిస్తుందో అందులో భాగంగానే 15వ తేదీ జరగబోయే మహాధర్నాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ధర్నాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోయే ఉద్యమంలో భాగంగానే 15వ తేదీన మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ 32 మంది త్యాగాలతో కూడుకున్న స్టీల్ ప్లాంట్, అనేక మంది నిర్వాసితుల భూదానాలతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. దీన్ని అమ్మేస్తాం, కొనేస్తాం, పాతేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. రాబోయే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ హామీలు విస్మరించిన ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే 3 బ్లాస్ట్ ఫర్నేస్లలో 2 నిలిచిపోయాయి. ఉక్కు ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు లేవు. రేపో మాపో ప్లాంట్ పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు లేవు. కార్మికుల పరిస్థితి దారుణంగా తయారవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.